హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ పాలక్ పరాఠా. ఎప్పుడు తినే చపాతీకి బదులు ఇలా ట్రై చేసి చూడండి. ఆకుకూరలు తినడానికి పేచి పెట్టే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. అంతేకాక ప్రత్యేకంగా ఏ కూర అవసరం లేదు. పెరుగుతో చాలా బాగుంటాయి. లంచ్ బాక్స్లకి కూడా చాలా పర్ఫెక్ట్ ఇది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా రెడీ అవుతాయి. సో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. మీరు కావాలంటే దీనిలో 1 కప్కి 1 స్పూన్ చొప్పున శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ జీరా, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 2 పచ్చిమిర్చీలు, 1 ఇంచ్ అల్లం ముక్కను మెత్తగా దంచిన పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1/2 కప్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకోండి. కాడలను కాకుండా ఓన్లీ ఆకులను సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు ఈ పొడి పిండిని అన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోండి. ఇలా పిండిని కలుపుతున్నప్పుడు ఈ పాలకూర నుండి వాటర్ బయటకు వస్తుంది. ఇలా పిండి అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుతున్నప్పుడు పాలకూరలోని నీరంతా బయటకు వస్తుంది. సో నీళ్లు చాలా తక్కువగా అవసరమవుతాయి. కాస్త చూస్తూ కలుపుకోండి. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువగా వేసుకుంటే కాస్త గోధుమ పిండిని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పిండిని ఇలా 4 నుండి 5 నిమిషాల సేపు బాగా కలపండి. అప్పుడే పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండి రెడీ అయింది. ఇలా రెడీ అయిన పిండిపై ఆయిల్ని అప్లై చేసి ఈ పిండిని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల వరకు నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి బాగా నానిపోయి ఉంది. దీన్ని మరొకసారి బాగా కలుపుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పిండిని ఈక్వల్ బాల్స్లా చేసుకోండి. ఇప్పుడు పొడిపిండి చల్లి ఇలా పూరీ సైజ్ అంత చేశాక ఆయిల్ లేదా నెయ్యిని ఇలా అంతా స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పరాటా స్క్వేర్ షేప్లో పొరలు పొరలుగా వస్తుంది. ఇప్పుడు దీనిపై పొడిపిండి చల్లి ఒత్తుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలా ఒత్తుకోండి. పిల్లలకి సరదాగా ఉంటుంది. కావాలంటే ట్రయాంగిల్ లేదా రౌండ్ షేప్లో చేసుకోండి. ఇలా అన్ని చపాతీలను చేసుకోండి. ఇప్పుడు పెనం బాగా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న పరాటాలను ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ముందు 2 వైపులా ఇలా సగం కాలనివ్వండి. ఇలా కాలిన తర్వాత ఆయిల్ లేదా నెయ్యి 2 వైపులా అప్లై చేసి కాల్చుకోండి. మీరు ఇలా ఆయిల్ అప్లై చేయకుండా కాల్చినా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, పరాటా రెడీ అయింది. ఇలాగే మిగతా పరాటాలను కూడా కాల్చుకోండి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పరాటాలు మీరు కావాలంటే కర్రీతో తినొచ్చు, లేదంటే కర్డ్తో అయినా చాలా బాగుంటాయి. సో ఈ క్విక్ అండ్ ఈజీ పాలక్ పరాటాని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.